బూందీ లడ్డుని ఇంట్లోనే కన్ఫెక్షనరీ స్టోర్లో కొనుక్కున్న విధంగా బోల్డ్ అనే టిప్స్తో చేసే ప్రాసెస్లో ఎటువంటి తప్పులు జరుగుతాయి, ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలన్న టిప్స్ తోటి రండి చూసేద్దాం. వెల్కమ్ టు వర్స్టైల్ సునీత. ముందుగా మనము శనగపిండిని కలిపి పెట్టుకుందాము. అయితే శనగపిండిని జల్లించి పెట్టుకోండి. ఇక్కడ కొలతలు చాలా ఇంపార్టెంట్. ఇది 1/2 కిలో గ్లాసు. దీంట్లో పిండిని నేను ఏ విధంగా వేసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా వేసుకోండి. ఫుల్ గ్లాసు హీప్గా వచ్చే విధంగా, అంటే కొప్పులాగా రావాలి పైన పిండి, ఆ విధంగా కలుసుకోండి. ఇలా 2 గ్లాసులు అంటే 1/2 కేజీ శనగపిండి అనమాట. ఇక్కడ మనం పిండి ఎంత వేసుకున్నాము అన్న దాన్ని బట్టే నీళ్ళు ఎంత వేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. గ్లాసు పిండికి గ్లాసుడు నీళ్ళకి కాస్త వెల్తిగా ఉండేలాగా నీళ్లు పోసుకోవాలి. సో ఈ విధంగా 2 గ్లాసుల్లోనూ కాస్త వెల్తిగానే వేసుకోండి. ఇలా విస్కర్తో కలపాలనుకుంటే ఇలా ఒకేసారి మొత్తం వాటర్ పోసేయచ్చు. లేదా మీరు చేత్తో కలుపుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవచ్చు తొందరగా విస్కర్తో అయితే. చూడండి మొత్తం కలుపుకున్నాక ఏ విధంగా ఉంది, కన్సిస్టెన్సీ మారిపోయింది. అంటే పల్చగా ఉన్నది కొంచెం చిక్కబడింది. చూడండి స్పూన్ వెనకాల ఇలా వేలుతో అంటే కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది కదా. మనకి ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తే బూందీ చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఈ రెసిపీలో మనం తీసుకునే ప్రతి ఒక్క స్టెప్, అంటే తీసుకునే జాగ్రత్త ఇంకో దాని మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా రాకపోతే మళ్ళీ పాకం దగ్గర తేడా వస్తుంది. అది ఏ విధంగానో నేను చెప్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే కార్న్ సిరప్ తయారు చేస్తున్నాం. ఇది దేనికంటే యూజువల్గా స్వీట్స్లో షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండటానికి పట్టిక వేస్తారు, లేదా కార్న్ సిరప్ అయినా వేస్తారు. కార్న్ సిరప్ చాలా రెసిపీస్లో ఉపయోగపడుతుంది. మనం ఎక్కడైతే క్రిస్టలైజ్ అవ్వకూడదో స్వీట్లో అనుకున్నప్పుడు ఇది వాడేసేయండి. పట్టిక ఆర్ పచ్చకర్పూరం అవైలబిలిటీ లేకపోతే ఇలా కార్న్ సిరప్ని యూజ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయినాక దీంట్లో 1/2 నిమ్మ చెక్క రసాన్ని వేసుకోండి. రసాన్ని ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనకి ఏమి రాకూడదు దాంట్లో, విత్తనాలు కానీ ఇంకేమన్నా పల్పు కానీ ఇటువంటిది వచ్చేసినాక ఇక మనం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీని చూసుకొని దించేసుకోవడం. ఇదిగోండి చూసారా, ఇక్కడ 1 స్ట్రింగ్ వస్తుంది. ఇలా వస్తే చాలు. ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మనం దేంట్లో అయినా దాంట్లోకి, ఈవెన్ కేకుల మీద కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఈ కార్న్ సిరప్ వాడడం వల్ల లడ్డు మీద తెల్లగా షుగర్ పేలిపోయి మనం ఇళ్ళలో చేసుకుంటాం కదా, అలా కనిపించదు అనమాట. అచ్చంగా సేమ్ షాప్ లో కొన్నట్టుగా వస్తుంది. బూందీ వేసుకునే ముందే ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీ చేసుకోవడానికి ఆయిల్ ని వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ బూందీ మనకి కరెక్ట్ గా మంచిగా రౌండ్ గా గుల్లగా రావాలి అంటే ఆయిల్ సరిగ్గా వేడెక్కి ఉండాలి. ఇదిగోండి టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ సరిగ్గా వేడెక్కిందో లేదో. చూసారా, పిండి వేగానే అది కిందకి వెళ్ళింది, అదొకటి సైను. ఇదిగోండి తప్పగా వచ్చింది బూందీ. ఆయిల్ సరిగ్గా వేడెక్కనట్టు లెక్క అనమాట. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం వేయకూడదు, ఇంకొద్దిసేపు ఆగా. సరిగ్గా వేడెక్కితే మనకి బూందీ రౌండ్ గా వస్తుంది. బూందీ వేసుకోవడానికి ఇలాంటి జల్లిగంటిని ఒకటి హ్యాండీగా ఉంచుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మంటని మీడియం కంటే కొంచెం హైలో పెట్టేసుకొని బూందీని వేసుకోండి. బూందీ పడడానికి గరిటెను ఊపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న గరిటెని గిన్నెలోకి తిరిగేసి పెట్టాలి, అంటే ఉల్టా పెట్టాలి. అప్పుడే ఆ హోల్స్ లో ఉన్న పిండి అంతా గిన్నెలోకి పడిపోతుంది, బౌల్లోకి పడిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ కి ఆ హోల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. సో ఇది మనకి నెక్స్ట్ బ్యాచ్ బూందీ గుండ్రంగా రావడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ బ్యాచ్ రెడీ అయ్యే వరకు ఈ బూందీ మీద మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇంతేనండి, ఇదే సేమ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి. ఎన్ని బ్యాచెస్ చేసినా ఇదే విధంగా చేసుకోండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, బూందీ వేసుకునేటప్పుడు 2 గరిటెల పిండి మాత్రమే ఒక బ్యాచ్కి వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆయిల్లో ఈ బూందీ అంతా ముద్దలుగా కట్టే అవకాశం ఉంటుంది. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈ టిప్స్ అన్నీ ఉపయోగపడతాయి. బూందీ వేసుకున్నాక ఎక్కువసేపు వేయించకూడదు. ఇది కారపు బూందీ కాదు, లడ్డు కోసం కాబట్టి బాగా వేయకూడదు. జస్ట్ 40 సెకండ్స్ నేను చూశాను వీడియోలో, జస్ట్ 40 సెకండ్స్ అలా ఉంచేసి తీసేసి వేసుకోవడమే. ఎంత చక్కటి గుండ్రటి బూందీ, ఈకలు తోకలు లేకుండా, ముద్దలు లేకుండా, అండ్ బ్యాచెస్ అన్నీ ఒకటి ఈవెన్ కలర్లో. నేను చెప్పిన అన్నీ పాటించండి, సూపర్ లాంటి బూందీ వస్తుంది. ఇప్పుడు షుగర్ పాకానికి 2 గ్లాసులు తల కొట్టి షుగర్ తీసుకోండి. 2 గ్లాసులు పిండి తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు షుగర్ సరిపోతుంది. దీంట్లోకి వాటరు 1/2 కప్ వేసుకొని దాంట్లో ఇంకొంచెం, అంటే ఇంకో 1/4 కప్పు నీళ్లు వేసుకోండి. ఈ విధంగా మనం పెరుగు కలుపుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి వాటర్ని. దీంట్లోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను షుగర్ డిజాల్వ్ అయినాక. అలాగే తయారు చేసుకున్న 1 టేబుల్ స్పూన్ కార్న్ సిరప్ ని వేసేసుకొని దీంట్లో కరగే వరకు కలిపేసుకోండి. 10 నుండి 12 యాలక్కాయల పౌడర్ ని షుగర్ లో దంచేసుకొని అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకం వెయిట్ చేయాలి. ఇదిగోండి చూడండి, ఒకవేళ మీరు చేతిలో పట్టుకోలేకపోతే ఇలా వాటర్లో వేసి పాకం ఇలా ఉండగడితే దగ్గరకు వస్తే చాలు, సరిపోయినట్టు.
ఇప్పుడు ఈ పాకాన్ని బూందీలో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఇప్పుడు పెద్ద బౌల్లో నుండి కొద్ది అమౌంట్ బూందీని మాత్రమే ఇంకో బౌల్లో వేసుకొని మంచిగా వేడిగా ఉండగానే కాస్త పిసకాలి. ఇక్కడ కొంచెం వేడి పట్టగలిగిన వాళ్ళే ఉండగట్టగలుగుతారు. సో ఇలా పిసికేసేసి నెయ్యిని జీడిపప్పును అద్దుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఉండలు కట్టడానికి ఎవరైనా సహాయం తీసుకోండి, ఎందుకంటే వేడిగా ఉండగానే చుట్టుకోవాలి కాబట్టి. ఇదిగోండి లడ్డూలు అన్నీ రెడీ అయిపోయినాయి. చూపిస్తాను, బ్రేక్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. సూపర్. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే ఎవరైనా చేయగలరు. ఇటువంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.